మీకు కూడా క్రియ విశేషణాలు అంటే అడ్వర్బ్స్ అంటే కన్ఫ్యూజన్ గా ఉందా? టెన్షన్ పడకండి. ఇవాళ నేను మీకు టెట్, సీటెట్, ఏపీటెట్, డిఎస్సి అన్ని ఎగ్జామ్స్ లో అవసరం పడే క్రియ విశేషణాల గురించి డీటెయిల్ గా చెప్తాను. ముందుగా క్రియ విశేషణాలు అడ్వర్బ్స్ అంటే ఏంటిదో తెలుసుకుందాం. క్రియ విశేషణాలు అంటే ఏం లేదండి, ఇదేమో క్రియలు, విశేషణాలు లేదా క్రియ విశేషణాలనే మళ్ళీ సవర్థిస్తాయి, అంటే ఎక్స్ట్రా డీటెయిల్స్ ని ఇస్తాయి. ఒక క్రియ జరిగింది అనుకోండి, ఆ క్రియ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అవన్నీ డీటెయిల్స్ మనకు ఇస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనం అడ్వర్బ్స్ యొక్క టైప్స్, రకాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటే రీతివాచిక క్రియ విశేషణాల గురించి తెలుసుకుందాం. ఇదేమో ఒక యాక్షన్, ఒక పని ఎట్లా జరిగింది అనేది చెప్తది మనకు. ఇందులో చివరికి ఎల్వై వస్తుంది, లేకపోతే అప్పుడప్పుడు వై ఉన్న సెంటెన్స్ కి చివరికి ఐ అనేది వచ్చేస్తది క్రియ విశేషణాల్లో. ఒక సెంటెన్స్ లో ఏవైతే మెయిన్ వర్బ్ క్రియ ఉందో దానికి ముందుగా లేకపోతే దాని తరువాత ఇది ఉంటది అన్నట్టు. అప్పుడప్పుడు ఒక ఆబ్జెక్ట్ కి ముందు కూడా ఉంటది. ఇందులో ఇర్రెగ్యులర్ ఫార్మ్స్ ఉంటాయి, అందులో ఎల్వై అనేది రాదు. ఇక్కడ చూడండి, వెల్ అనేది ఒక ఇర్రెగ్యులరే. ఎగ్జాంపుల్ చూడండి, అతను బాగా మాట్లాడుతున్నాడు అట్లా. నెక్స్ట్ మనం అడ్వర్బ్ ఆఫ్ టైం అంటే కాలవాచిక క్రియ గురించి తెలుసుకుందాం. ఇది ఏంటంటే ఒక యాక్షన్ ఎప్పుడు జరిగింది, ఆ టైం ని మనకు చెప్తది. ఇక్కడ ఏంటంటే మీకు ఏ సెంటెన్స్ లో ఎక్కువగా ఇదే కనిపిస్తది, అడ్వర్బ్ ఆఫ్ టైమే ఎక్కువగా అడుగుతారు, అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని చాలా బాగా నేర్చుకోండి. ఇదేంటంటే ఎక్కువగా టైం మీద ఫోర్స్ చేస్తుంది అన్నట్టు. ఒక ట్రిక్ అండి, ఎప్పుడు అనే క్వశ్చన్ మీరు అడగండి, ఆ దానికి ఆన్సర్ ఏవైతే పదం మీకు వస్తుందో అదే అడ్వర్బ్ ఆఫ్ టైం అన్నట్టు. నేనైతే ఇదే ట్రిక్ ఫాలో చేస్తా అండి. ఎగ్జాంపుల్ చూడండి, టుమారో ఈజ్ ఏ హాలిడే, రేపు సెలవు అనేది. నెక్స్ట్ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఆర్ లొకేషన్, దీనికి స్థానిక క్రియ విశేషణాలు అని అంటారు. ఇదేంటంటే ఎక్కడ ఒక పని జరిగింది దాని మీద ఫోర్స్ ఉంటది. సో ఇందులో ఏంటంటే డైరెక్షన్స్ ఏమైతే ముందుకు వెనుకకు అటువంటి పదాలు ఈ క్రియా విశేషణాల్లో మీకు కనిపిస్తాయి. ఇదేంటంటే మెయిన్ వర్బ్ కి మెయిన్ క్రియకి తరువాతనే వస్తది. ఒక చిన్న ట్రిక్, ఇక్కడ మీరు ఒక ప్రశ్న అడగండి, ఎక్కడ పని జరిగింది, దానికి ఆన్సర్ మీకు ఆ సెంటెన్స్ లో ఏం వస్తుందో అదే మీ ఆన్సర్ అండి. ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో చేస్తే మీకు ఈజీగా ఇది గుర్తుకొచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, ప్లీజ్ కమ్ ఇన్ సైడ్, దయచేసి లోపలికి రండి అట్లా. నెక్స్ట్ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలోకి, ఇదేంటంటే ఒక యాక్షన్ అంటే చర్య ఎంత తరచుగా జరిగిందో మనకు చెప్తది. కొన్ని ఏంటంటే మనం 100% కాన్ఫిడెన్స్ గా చెప్పచ్చు, కొన్ని ఏమో మనం మొత్తానికే కాదు అన్నట్టు చెప్పచ్చు అట్లా. ఇదేంటంటే మెయిన్ వర్బ్ కి ముందుగానో లేకపోతే వెనకగానో వచ్చేస్తది. ఇక్కడ చూడండి, ఏ వర్డ్ కి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఏ వర్డ్ యూజ్ చేయొచ్చు అనేది నేను ఇక్కడ రాసిన, ఇవన్నీ మనకు ఇందులో అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలోనే వస్తాయండి. చూడండి, ఒక చిన్న ట్రిక్ యూజ్ చేయండి, ఏంటంటే అటెండెన్స్ పర్సంటేజ్ లో ఎట్లయితే 100% ది ఫస్ట్, 0% ది లాస్ట్ వస్తుందో ఇది కూడా అట్లానే అన్నట్టు. ఎగ్జాంపుల్ చూడండి, షీ ఆల్వేస్ కమ్స్ ఫస్ట్ ఇన్ ద క్లాస్. నెక్స్ట్ మనం అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీలోకి అంటే పరిమాణవాచక క్రియ విశేషణాల్లోకి వచ్చేస్తాం. ఇదేంటంటే ఒక క్రియ, ఒక పని అయితే ఎంత తీవ్రతతో జరిగిందో మనకు తెలియజేస్తుంది అన్నట్టు. ఇందులో 2 టైప్స్ ఉంటాయండి, స్ట్రెంథనర్స్, ఇంటెన్సిఫైయర్స్ అంటారు, మిటిగేటర్స్ అంటారు. ఎంత తీవ్రతతో జరిగింది అండ్ ఎంత తగ్గించేవి పదాలు ఉంటాయో అవి 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఇదేంటంటే మనకు ఒక లెవెల్, ఎక్స్టెంట్ మనకు చెప్తుంది అన్నట్టు, ఒక స్థాయి మనకు తెలియజేస్తుంది. ఒక చిన్న ట్రిక్ కూడా చెప్తా అండి, డిగ్రీ అంటే స్థాయి అన్నట్టు. ఏవైతే మనకు ఎంత స్థాయి వరకు జరిగిందో ఆ లెవెల్ మనకు చెప్తే అది ఇదన్నమాట. ఇందులో ఫస్ట్ ఇంటెన్సిఫైర్ అంటే ఏంటంటే తీవ్రతను పెంచే పదాలు అన్నట్టు, అండ్ డిమినిషర్స్ ఆర్ మిటిగేటర్స్ అంటే తీవ్రతను తగ్గించే పదాలు. ఇది గుర్తు పెట్టుకోండి, కొన్నిసార్లు ఇట్లా కూడా క్వశ్చన్ అడగచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, వెరీ అంటే చాలా, ఆల్మోస్ట్ అంటే దాదాపు, కంప్లీట్లీ అంటే పూర్తిగా, ఎక్స్ట్రీమ్లీ అంటే అత్యంత, ఇట్లాంటి పదాలన్నీ ఇందులో వస్తాయండి. ఒక చిన్న మీనింగ్ చూడండి, టు అంటే ఏంటంటే నెగటివ్ మీనింగ్, కన్ఫ్యూజ్ కాకండి, అంటే అధికపు చెప్తుంది కానీ ఏంటంటే నెగటివ్ దాంట్లో చెప్తుంది అన్నట్టు. ఎగ్జాంపుల్ చూడండి, ద కాఫీ ఈస్ టూ హాట్, కాఫీ చాలా వేడిగా ఉంది.
ఇప్పుడు ఒక చిన్న రివిజన్ లాగా చేద్దాం మనం అన్ని 5 టైప్స్ కి. మేనర్ అంటే ఎలా జరిగింది అన్నట్టు, టైం అంటే ఎప్పుడు, అండ్ ప్లేస్ అంటే ఎక్కడ, ఫ్రీక్వెన్సీ అంటే ఎంత తరచుగా, డిగ్రీ అంటే ఎంత వరకు జరిగిందో ఒక యాక్షన్ అనేది, ఒక చర్య అనేది మనకు ఇవి చెప్తాయి. ఇవన్నీ మీకు ఇంపార్టెంట్. ఒక చిన్న ట్రిక్ చూద్దాం. మై టీచర్ ఫ్లూ టు డేంజరస్ ప్లేస్. ఇందులో ఎం అనేది మేనర్, టీ అంటే టైం, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, డి అంటే డిగ్రీ, పి అంటే ప్లేస్. ఇట్లా గుర్తు పెట్టుకోవచ్చు మీరు. ఈ 5 ఓన్లీ మీరు రిమెంబర్ గుర్తు పెట్టుకుంటే మీకు అన్ని మార్క్స్ వచ్చేస్తాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్ చేయండి మీకు నెక్స్ట్ ఏ వీడియో